రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం కేసు సిఐడి చేతిలోకి వెళ్లింది. గత నెల 21న జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై 9 కేసులు నమోదు చేశారు. వేలాది ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల అన్యాక్రాంతం అయినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈ ఘటనపై లోతుగా విచారణ చేసేందుకు కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ దస్త్రాల దహనం కేసును ఇకపై సిఐడి విచారించనుంది. సిఐడి చేతికి కేసును అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. గత నెల 21న రాత్రి 11:30 అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలను దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ వెంటనే హెలికాప్టర్లో వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించారు. కార్యాలయంలో దాదాపు 2400 దస్త్రాలు దహనం కాగా పాక్షికంగా కాలిపోయిన 700 దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో జూలై 10 నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని, కుట్రకోణం దాగి ఉందని అధికారుల నివేదికలు తేల్చాయి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా 3 రోజుల పాటు మదనపల్లెలో మకాం వేసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దాదాపు 580 మంది నుంచి ఫిర్యాదులు అందగా వాటిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు బలవంతంగా తమ భూములు లాక్కున్నారని 70% మంది ఆరోపించారు. పుస్తెల తాడు కూడా తెంచేశారని కొందరు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్యని వారం రోజుల పాటు ప్రశ్నించారు. వారి ప్రమేయం ఉందని సిసోదియా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైసీపీ నాయకుల నివాసాల్లో తనిఖీలు చేసిన పోలీసులు పలు రెవెన్యూ దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిపై కేసు నమోదు చేశారు. మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట చలపతి, మిథున్ రెడ్డి అనుచరుడు బాబ్జాన్, పెద్దిరెడ్డి పిఏలు శశిధర్, తుకారం, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్పై విడివిడిగా 9 కేసులు నమోదు చేశారు. ఇంకా 10 బృందాలు ఈ కేసులోని అనుమానితుల కోసం గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. 2 రోజుల్లో తిరుపతి సిఐడి అధికారులు అన్నమయ్య జిల్లా ఎస్పీని కలిసి కేసు ఫైలును తీసుకోనున్నట్లు సమాచారం. కేసు సిఐడికి బదిలీ కాగానే నిందితులుగా భావిస్తున్న వారిని అధికారులు విచారణకు పిలిచి అవసరమైతే అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.